ఏ ముచ్చట్లయినా ఏదన్నా అటు ఇటు అయ్యి మనకే రివర్స్ కొడితే ఏం చేస్తాం? ఇంకోసారి గసొంటి కాకుండా పైలం పడతాం. జర జాగ్రత్తతోని ఉంటాం. కానీ మోడీ సార్ అట్లా కాదు. దేశమంతా దేత్తడిగా లడాయి చేసి క్యాబినెట్ మంత్రినే ఇంటికి తోలిచ్చిన ఇంకా మారకుండా కొత్త మాటలతోని లేని పంచాయతీ నెత్తికెత్తుకొని ఇంకోసారి కొత్త ఆన్లైన్ ఉద్యమానికి పురుడు పోసి పుణ్యం కట్టుకుండి ఇట్లా. చూస్తుంటే విశ్వగురు మోడీకి మూడినట్టే కొడుతున్నది పోర్రి. మొన్న 15 ఆగస్టు నాడు ప్రియతమ పీఎం మోడీ సారు ఎర్రకోట మీద స్పీచ్ దంచుకుంటా ఎన్నట్లేంది ఆయన 75 నిమిషాల స్పీచ్లా ఎంగు యువత జెన్జీ అనుకుంటా 43 సార్లు యాద్ చేసుకుంటా ఆయన ప్రధానైన కాంచి ఇన్నేళ్లలో ఎన్నడూ లేనిది తలుచుకుంటే ఈసారి ఇక జంతర్ మంతర్ జంగు చేయంగా జెన్జీ యువత ఈ దేశానికి ఎంతో ముఖ్యమో ఆయన పార్టీ పతారకి ఎంత ప్రమాదమో ఇప్పటికన్నా తెలుసుకుంటూ అనుకుంటా కామెంట్లు వేస్తున్న జనాలు. ఇక ఇంకో దిక్కు అదే స్పీచ్లా సారు దిమాగీ నక్సల్ అని కొత్త పదం వాడింది ఇట్లా. हिंसा अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर देश की युवा पीढ़ी को जोड़ना होगा. ఈ దిమాగీ నక్సల్స్ ని ఏరి పారేయాలనుకుంటే మోక మీద మాట్లాడిండు మోడీ. అంటే మీ దృష్టిలో ఎవరు సార్ దిమాగీ నక్సల్స్ అంటే? మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు, పేపర్ లీక్ అయితే ఏంది అని కొట్లాడినోళ్ళు, పిల్లలు చచ్చిపోతే పట్టించుకోరా అని అడిగినోళ్ళు, ప్రధానైన కాంచి ఒక్క ప్రెస్ మీట్ పెట్టకుండా ఎందుకు తప్పించుకుంటారు అని క్వశ్చన్ చేసినోళ్ళు, జన్ధన్ ఖాతాల ధన్ ధన్ పైసలు అన్నారు ఏమాయని పోస్టులు వేసినోళ్ళు, లక్షల ఉద్యోగాలు అన్నారు ఎటువాయా అని యాద్ చేసినోళ్ళు, ఆఖరికి మీ కోర్టుకు జాతీయ జెండా రంగులు తిర్లమర్ల పెట్టుకోరు అని ట్వీట్ వేసినోళ్ళు, ఇట్లా దిమాగ్తో ఆలోచించి ప్రశ్నించేటోళ్ళంతా దిమాగీ నక్సల్సా సారు? ఇంకా సింపుల్ చెప్పాలంటే మీ పార్టీకి బరాబర్ సపోర్ట్ గా మాట్లాడనోళ్ళు, మీరు ఏం చేసినా కరెక్టే అనే కమలము కాషాయవాదులు తప్ప అందరు దిమాగి నక్సల్సే అంటారు అంతేనా అని అనుకుంటా రెండొద్దుల సందు లేకుండా పోస్టులు కామెంట్లు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక దాంతోని కాక్రోచ్ జనతా పార్టీ తీరే దిమాగి నక్సల్ పార్టీ అని కొత్త ఆన్లైన్ ఉద్యమం చాలా వరకలా ఇన్స్టాలో 2 రోజుల్లోనే 1.5 మీద ఫాలోవర్లు అయ్యి ఇంత ఇంటర్నెట్ లో దూసుకపోతుంది ఈ పార్టీ. ఒక్క కాక్రోచ్ పార్టీ చేయగానే దేశ జెన్జీ అంతా జంగు లేపి సెంట్రల్ విద్యామంత్రినే బాజాప్తా బర్తరఫ్ చేసేదాకా తెచ్చిన ఇంకా సోయి రాకుండా ఇసొంటి మాట్లాడితే ఇగో మీరన్న ప్రతి మాటకో ఆన్లైన్ ఆయ స్టేషన్లు చాలా అయితే చూసుకోరిగా అనుకుంటా వరుస పెట్టి వార్నింగ్ లేస్తున్నారు తెలుగుతోని ప్రశ్నించేటోళ్ళు. మోడీ భాషలు చెప్పాలంటే దిమాగి నక్సల్స్ అని అనుకుంటే రాసుకొస్తున్నారు నెటిజనాలు. కానీ పాపం మోడీ సారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి టెలిప్రాంటర్ లేకుండా మాట్లాడు పుసుకుర మాట్లాడితేనేమో ఇట్లా కౌంట్లు తిరిగే కౌంటర్లు కామెంట్లు అనుకుంటా మీమ్స్ వేస్తున్నారు జెన్జీ పోర్లంతా. 2 తెలుగు రాష్ట్రాలల్లో ఉప్పల్ బాలు అంటే తెలియనోళ్ళు ఉండరు. ఫ్రెండ్స్ నేను మీ ఉప్పల్ బాలుడు అనుకుంటా ముచ్చట చెప్తుంటే నవ్వనోళ్ళు ఉండరు. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీడియోలు ఓపెన్ చేసినా ఉప్పల్ బాలు రీల్స్ లేకుంటుండది. ఆ సోంటిని ఉప్పల్ బాలును కించవరిసిండ్రట. ఎందుకు ఎవరు అనేది ఉప్పల్ బాలు చెప్తుండు. ఇందాం పాలు. ఒక విషయం చెప్తాను నవదీపు, నాకు గ్రూప్ డిస్కషన్లా జీడీలా గ్రూప్ ఒక రూమ్లో వేసినప్పుడు అన్నిట్లా హిందీ ఆమె సెలెక్షన్ చేసింది. ఆమెకు నిజంగా తెలుగు రాదు, ఆమె దేవత అనుకుంటాను. ఆమె బొంబాయి ఆమె నన్ను సెలెక్షన్ చేసింది. నా నవ్వుకు నా జోకులకు నా ఎక్స్ప్రెషన్కి ఫిదా అయిపోయింది. చేసి జీడీలో నన్ను ఓకే చేశారు, గ్రూప్ డిస్కషన్లో నన్ను చేశారు, మళ్ళీ మెయిల్ పంపించారు, ఓకే అయినావు, ఎగ్జామ్లో పాస్ అయినావు బాలన్నారు. అవన్నిట్లో చేసి ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి నేను ఒక లాగా మాట్లాడి నన్ను అవమానించి నువ్వు ఒక ట్రాన్స్జెండర్వా లేక నీకు ఫ్యాన్స్ ఉన్నారా, అసలు నేను ఎవరైనా దేక్తారా, అసలు నేను వాడుకు ఒక చిల్లర్ వీడియోలు కానీ అవమానించావు. ఒక మనిషిని ఏదో ఓ తీరుగా అవమానించుడు కించపరచుడు చేసుడే కరెక్ట్ కాదు. అసొంటిది నువ్వు ట్రాన్స్జెండర్వు, నీకు ఫ్యాన్స్ ఉన్నరా, నీ అన్ని చిల్లర వీడియోలు అనుడేంది? మనిషిపై పుట్టినందుకు తోటి మనిషిని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం లేకుంటే ఎట్లా? ఇంతకు ఏం జరిగిందంటే బిగ్ బాస్ ప్రోగ్రాంలో పాల్గొనే తానికి సెలక్షన్లు జరుగుతుంటే దానికి ఉప్పల బాలు పోయిండట. ఇక వాళ్ళు పెట్టిన పరీక్షలు పాస్ అవ్వకుండా ఫైనల్ రౌండ్కు చేరుకున్నాడట. ఇక ఆ రౌండ్లో మార్కులు వేసే తానే జడ్జిగున్న నవదీప్ ఉండి నీకేం రాదు, నీదంతా బూత్ కంటెంటే అని కామెంట్ చేసి మనసు కలకలం అనిపించేటట్టు మాట్లాడిందట. అందుకే ఉప్పల బాలు నిప్పుల మీద ఉప్పు వేసినట్టు నవదీప్ మీద కోపం ఎలగక్కుతున్నాడు. మరి అంతే కదా, పర్ఫార్మెన్స్ మంచి లేకుంటే మార్కులు తక్కువ వేసి పక్కకు పెట్టాలి, నచ్చకుంటే రిజెక్ట్ చేయాలి. అంతేగాని తక్కువ చేసినట్టు కించపరిచినట్టు అందరి ముందు అవమానం పాలు చేసుడేంది? అందుకే లక్షల ఫాలోవర్లు, మిలియన్ల కొద్ది లైకులు, వేల షేరింగులతోని సోషల్ మీడియాని షేక్ చేసే నన్నే అంటవా నవదీపు, నీ బండారం బయట పెడతావు చూడు అన్నట్టు ఇట్లా మాట్లాడిండు. నువ్వు ఎన్ని తప్పులు పనిచేసినావు తెలుసా, నీ మనసాక్షి తెలుసుకో. నువ్వు డెక్స్లో దొరకలేదా, నువ్వు పోలీస్ స్టేషన్ పోలేదా, ఏం చేసినావు, ఏం జరుగుతుందని. కానీ నేను చెప్తున్నాను, నా సావుకు మాత్రం నువ్వే కారణమవుతావు, నిన్ను మాత్రం వదిలిపెట్టను. నా సావు చచ్చిపోనంత బాధ అనిపిస్తుంది నాకు. ఒక ఎవరో ఏదో అన్నారని చచ్చిపోతాను లేదు ఉప్పల్ బాలు. ఈ సీజన్ బిగ్ బాస్ కాకుంటే ఇంకో సీజన్ ట్రై చేయాలి కానీ సచ్చుడు బతుకుడు ముచ్చటేంది చెప్పు. ఏడవా ఊక
అవుగానే ఓ పెద్ద మనిషి నవదీప్ గారు, ఏ మనిషి ఎట్లా పుట్టాలనో నిర్ణయించుకునే దానికి పైన ఏమైనా పరీక్షలు ఉంటాయా? మన ప్రయత్నం ఏం లేకుండా వచ్చే రూపాన్ని కించపరిచినట్టు మాట్లాడేంది? మరి ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఉప్పల్ బాలు ఎంతమందికి ఆనందాన్ని పంచుతున్నాడో ఒక్కసారి సోషల్ మీడియాలో చూడు తెలుస్తుంది అన్నట్టు మాట్లాడుతురట ఉప్పల్ బాల్ ఫ్యాన్స్. బూత్ కంటెంట్ అని ఉప్పల్ బాల్ అన్నవాట. నువ్వు అసలే బూతులు మాట్లాడతలేవా జడ్జి సీట్లో కూర్చొని? నువ్వు అసలుకే డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడతలేవా? నువ్వు ఏ కేసులను నిందితునిగా విచారణకు హాజరడ్డవో ఎవరు చూడలేదా? నవదీపుని నిడిచిపెట్టేది లేదన్నట్టు కోపంతో ఉన్నారట ఉప్పల్ బాలు కామెడీని ఇష్టపడే సోషల్ మీడియా జనాలు. మరి ఇదంతా బిగ్ బాస్ షోకు పబ్లిసిటీ తీసుకొచ్చే తానికి అందరూ కలిసి ప్లాన్ చేసిన ప్రాంక్ వీడియోనా లేకుంటే నిజమేనా? ఒకవేళ ఇదంతా నిజమే అయితే ట్రాన్స్జెండర్ల పేరుతో ఉప్పల్ బాలును కించపరిచినందుకు నవదీప్ మీద పోలీసులు కేసులు ఏమైనా పెడతారా అనేది రేపు చూడాలి ఇక.